Hi guys, and welcome back to APM Vlogs and Creation. Friends, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి పెరికిట్లోని శ్రీ బాలాజీ కలర్స్ లో అయితే ఉన్నాము. ఈ బాలాజీ కలర్స్ యొక్క అడ్రస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, మీరు మాత్రం తప్పకుండా క్లిక్ చేసి చూడండి. అట్లనే ఈ బాలాజీ కలర్స్ లో మనకు 10 నుంచి 15 డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అట్లనే 8 ఇంచుల నుంచి పడితే 10 ఫీట్ల హైట్ లో ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో అయితే మొత్తం కూడా కవర్ చేస్తాం, మీరు మాత్రం తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? చలో ఇప్పుడైతే మనం ఫస్ట్ అడ్రస్ చూసిన తర్వాతనే మనం లోపలికి అయితే పోదాం. ఓకేనా? చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి పెరికెట్లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే నేషనల్ హైవే, ఇక్కడ మనకు బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఇటు వచ్చేసి మనకు హైదరాబాద్, ఇటు పోతేనేమో మహారాష్ట్ర, ఇదేమో మనకు ఇటు సైడ్ స్ట్రైట్ వెళ్తే ఆర్మూరు, ఇటు సైడ్ ఏమో మనకు కొరుట్ల కరీంనగర్, జగిత్యాల. ఓకే, ఈ మన ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది, రావు గారి టిఫిన్ సెంటర్ పక్కనే ఉంటుంది. ఓకేనా? ఇది శ్రీ బాలాజీ కలర్స్ యొక్క షెడ్. ఇందులోనే మొత్తం అన్ని గణపతులు అయితే ఉన్నాయి. 8 ఇంచుల నుంచి పడితే 10 ఫీట్ల హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. 10 నుంచి 15 డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం చూద్దాం లైన్ కొద్ది. ఇక్కడ చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ దాదాపు 5 ఫీట్ వరకు ఉంటుంది. ఈ కలర్స్ యొక్క స్పెషల్ ఏంటంటే మనకు కుందన్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ కి అంటే ఆభరణాలు గణపతికి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నిటికి కూడా కుందన్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసిరా, ఇగో పగడికి కూడా కుందన్ వర్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే నెమలి, ఇక్కడ నెమలి పించం, ఇక్కడ కూడా మనకు ఫ్లవర్ టైప్ లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మనకు పంచకు కూడా ఇక్కడ మనకు కుందన్ వర్క్స్ ఇచ్చి చూసిరు కదా, నీట్గా అంటే నీట్గా ఉన్నది. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క గణపతి అయితే చూపిస్తా మీకైతే. ఇక్కడ చూసిరా, లాల్ బాగ్చా రాజా మోడల్లో ఉన్న గణపతి, మనకు బ్యాక్గ్రౌండ్లోనేమో శివలింగము, అట్లనే వెంకటేశ్వర స్వామిని అయితే ఇవ్వడం జరిగింది. ఈ గణపతి వచ్చేసి మనకు 7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ గణపతి కూడా మనకు కుందన్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. చూసిరా కిరీటానికి ఎంత నీట్గా ఉన్నదో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి పెరికిటు శ్రీ బాలాజీ కళా ఆర్ట్స్. ఓకేనా? అట్లనే ఈ గణపతులు లైన్ కొద్ది సేమ్ ఇవే గణపతులు, అన్ని డిఫరెంట్ కలర్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ పగిడి మోడల్, దాదాపు 7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఈ గణపతి మొత్తానికి కూడా కిరీటానికి, అట్లనే చెవులలో కానీ, చక్నానికి కానీ, ఆభరణాలకు కానీ మొత్తం కూడా స్టోన్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. స్టోన్ అట్లనే కుందన్ వర్క్స్ చూసారు ఎంత నీట్గా ఉన్నదో. అట్లనే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ గణపతి, బట్ ఏంటంటే మనకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే శివ పార్వతితో ఉన్న బొజ్జ గణపతి. ఈ గణపతికి కూడా మనకు స్టోన్ వర్క్ వచ్చింది చూసిరా, కిరీటానికి మొత్తం ఆభరణాలకు అన్నిటికి కూడా. అట్లనే ఇక్కడ పార్వతీదేవికి కూడా ఇవ్వడం జరిగింది, అన్ని కూడా కుందన్ వర్క్స్. అట్లనే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషన్ మోడల్, ఈ గణపతి కూడా సేమ్ మనకు కుందన్ వర్క్స్ ఇవ్వడం జరిగింది. చూసిరా ఎంత నీట్గా కనబడుతుందో. సో ఈ గణపతి కూడా మనకు 7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. కూర్చున్న మోడల్, సిట్టింగ్ పొజిషన్, బొజ్జ గణపయ్య. ఇక్కడ మనకు స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ చెవులు చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది. ఈ చెవులలో కూడా మనకు కుందన్ వర్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసిండ్రా ఎంత నీట్గా ఉన్నదో. ఇక్కడ మన కిరీటానికి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ మనకు దూరంకి వెళ్ళి చూపించాలంటే మొత్తం అన్ని గణపతులన్నీ దగ్గరకు ఉన్నాయి. ఇక్కడ చూసి ఆభరణానికి అంటే గోల్డ్ వర్క్ కూడా కుందన్ వర్క్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు తొండం పైన చక్నానికి కూడా. ఓకే, అట్లనే మోడల్కి ఒక గణపతి అయితే చూపిస్తున్నాం మీ అందరికీ. ఇక్కడ కూడా డిఫరెంట్ మోడల్. ఈ గణపతి వచ్చేసి మనకు 6 ఫీట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు సిట్టింగ్ పొజిషన్ మోడల్ బొజ్జ గణపయ్య. ఇక్కడ చెవులలో కూడా మస్తు నీట్గా అంటే నీట్గా ఇచ్చారు. చూసారు కదా, ఇక్కడ గోల్డ్ మన కిరీటానికి. ఓకే, ఇలాంటి గణపతులు మనకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే విష్ణుమూర్తి అవతారంలో ఉన్న బొజ్జ గణపతి చూసారు కదా, శేషనాగు పైన కూర్చున్న బొజ్జ గణపతి. మనకు బ్యాక్ సైడ్ ఆర్చులనేమో శేషనాగు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే రియాలిటీ కనబడుతున్నాయి శేషనాగు. ఓకే, బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషన్ మోడల్. ఓకే, ఈ గణపతి వచ్చేసి మనకు 6 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్. ఓకే, పగిడి మోడల్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ వరకు అవే గణపతులు. ఇక్కడేమో మనకు విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణపతులు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే శేషనాగ్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా మనకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే డమరుకం పైన కూర్చున్న బొజ్జ గణపయ్య, దాదాపు 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. మనకు పగిడి మోడల్ ఇచ్చారు. ఓకే, ఇటు సైడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది గణపతి వచ్చేసి.
ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీ గణపతి, తామర పుష్పం పైన కూర్చున్న బొజ్జ గణపతి. బ్యాక్గ్రౌండ్లో కూడా మస్తు నీట్గా అంటే నీట్గా ఆర్చిచ్చారు. అట్లనే మనకు పైన శివుడు. ఓకే, ఇక్కడ కూడా ఇగో సేమ్ అని బట్ డిఫరెంట్ మోడల్. తామర పుష్పం పైన కూర్చున్న బొజ్జ గణపయ్య, సిట్టింగ్ పొజిషన్, సింపుల్ ఆర్చేమి ఇవ్వలేదు. ఓకే, నీట్గా ఉన్నది. ఇంకొక కిరీటానికి కలర్ కావాల్సింది ఉన్నది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. మనకు బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ చూసుకున్నట్టయితే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శేషనాగ్ ఇచ్చారు. అట్లనే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే దశావతారాలు, విష్ణుమూర్తి దశావతారాలకు సంబంధించిన కాన్సెప్ట్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఉన్నది. ఇంకా కలరింగ్ వర్క్ కాలేదు. అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ అయింది చూసారా, ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి దశావతారాలు ఇక్కడైతే. ఓకే, కలరింగ్ వర్క్తో కనబడుతుంది మనకైతే. ఇక్కడ ఈ గణపతి కూడా సిట్టింగ్ పొజిషన్, సింహాసనం పైన కూర్చున్న గణపతి దాదాపు 8 feet వరకు ఉంటుంది. ఓకే, ఇక్కడ సింహం పైన కూర్చున్న బొజ్జ గణపతి ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ ఈ గణపతి కూడా మనకి 8 feet అబవ్ ఉంటుంది. ఇలాంటి గణపతులు మనకు డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ ఏమో మనకు శివుని ఇచ్చారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. అక్కడేమో త్రిశూలం, శేషనాగు. ఓకే, సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపయ్య. ఓకే, ఇటు సైడ్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే పగిడి మోడల్, బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ ఇచ్చారు సర్కిల్ టైప్లో. పగిడి గణపతి దాదాపు 8 feet వరకు ఉంటుంది. ఇలాంటి గణపతులు కూడా మనకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. ఓకే, అట్లనే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అట్లనే మీకు హోల్సేల్ కావాలంటే హోల్సేల్, రిటైల్ కావాలంటే రిటైల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరైతే తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి. అట్లా నేను ఈ కలర్స్ యొక్క అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ అయితే ఇస్తా, మీరు మాత్రం విజిట్ చేసేయండి. ఓకే, అట్లనే నేను చెప్పినా కదా 8 ఇంచుల గణపతులు అని చెప్పేసి, ఇవే అంటే మనం ఇంట్లో పూజించుకునే గణపతులు ఉంటాయి చూసిరా, ఈ గణపతులే మనకు హోల్సేల్గా కావాలనుకుంటే హోల్సేల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా కలర్తో సహా రెడీగా ఉన్నాయి. మీరు వచ్చి బుక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి అంతే. చాలా నెంబర్ ఆఫ్ దాదాపు ఏం లేకున్నా 20 నుంచి 30 మోడల్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ మొత్తం కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ కవర్లు కూడా వేసేసారు. చూసిరు కదా, మొత్తం రెడీగా ఉన్నాయి. ఈ నుంచి పడితే ఆడదాకా. ఓకే, ఈ సైజుల్లో అయితే మనకు 8 ఇంచుల నుంచి పడితే 2 feet హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చూసిరా మంచిగా నీట్గా ఉన్నది సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపతి. ఇక్కడ ఇంకా గణపతులు కూడా రెడీ అవుతున్నాయి. ఇక్కడ లాల్ బాగ్చా రాజా మోడల్లో ఈ గణపతి వచ్చేసి మనకు 2 feet హైట్ అయితే ఉంటుంది. ఈ గణపతులు కూడా రెడీ అవుతున్నాయి. మీకు హోల్సేల్ కావాలంటే తప్పకుండా తొందరగా విజిట్ చేసేసి బుకింగ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక చిన్న గణపతి ఉన్నది 6 feet హైట్. ఇక్కడ మనకు ఆభరణాలకు, చక్రానికి, అట్లనే కిరీటానికి కూడా ఇవ్వడం జరిగింది. స్టోన్ వర్క్, అట్లనే కుందన్ వర్క్. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నదో. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అంటే నీట్గా ఉంది. కలరింగ్ కూడా మంచిగా వేసారు. ఓకే, యాష్ కలర్ టైప్లో మనకు వేయడం జరిగింది. ఇక్కడ ఈ గణపతి కూడా మనకు ఏం లేకుండా ఒక 5 to 6 feet మధ్యలో అయితే ఉంటుంది. బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ మోడల్. ఈ గణపతి కూడా కుందన్ వర్క్, అట్లనే స్టోన్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిరీటానికి కూడా ఎంత మంచిగా ఉన్నదో. ఓకే, ఇక్కడ కూడా ఇంకొక డిఫరెంట్ మోడల్ మనం ఇంతకుముందు మనం చూసినాం కదా, శేషనాగు. ఇక్కడ విష్ణుమూర్తి అవతారంలో ఉన్న బొజ్జ గణపతి. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమో మనకు శేషనాగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా కుందన్ వర్క్స్, స్టోన్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఎంత చూడండి ఎంత నీట్గా ఉన్నదో స్టోన్ వర్క్, కుందన్ వర్క్స్. కానీ ఆ కుందన్ వర్క్స్తోనే మనకు విగ్రహం అనేది చాలా అందంగా కనబడుతుంది. చూసారు ఇటు సైడ్ మొత్తం కూడా సేమ్ అవే గణపతులు మీకు నచ్చ. ఆల్రెడీ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మీరు వచ్చి బుకింగ్ చేసుకునే ఆలస్యం. ఓకే, అట్లనే ఇంకొక కొన్ని గణపతులు ఉన్నాయి, మనం ముంగడ చూసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. మనకు పైననేమో బ్యాక్గ్రౌండ్లో రాముని అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే తప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. ఈ గణపతి వచ్చేసి మనకు దాదాపు 10 feet హైట్ అయితే ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇటు సైడ్ ఏమో శివలింగము, అట్లనే నంది ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ సర్కిల్ టైప్లో మంచిగా నీట్గా ఉన్నది. ఇట్లాంటి గణపతులు మనకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఆల్మోస్ట్ చూసేసినాం ఈ గణపతులు అన్నీ కూడా. ఓకే, మొత్తం కూడా కలర్తో సహా మొత్తం కూడా రెడీగా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ మీకు అన్ని గణపతులు అయితే చూపించేసిన శ్రీ బాలాజీ కలర్స్లోనివి పెరికెట్. అట్లనే మీకు అడ్రస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తా, క్లిక్ చేసేసి మీకు నచ్చడైతే తప్పకుండా విజిట్ చేసేసేయండి. అట్లనే ఇంట్లో పూజించుకునే గణపతులు కూడా హోల్సేల్కి ఇవ్వడం జరుగుతుంది. 8 ఇంచుల నుంచి పడితే 2 feet హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి, అవైలబుల్గా రెడీగా ఉన్నాయి. మొత్తం కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మీరైతే తప్పకుండా తొందరగా విజిట్ చేసేసి బుకింగ్ చేసేసుకోండి. ఓకేనా, చలో ఇప్పుడైతే మీకు
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసేసి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.